వన్ ఆధురి గ్రూప్ ఎవ్రీ వీక్ ఏపీ తెలంగాణలో ఒక్కొక్క సిటీలో మార్కెటింగ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు. అసలు ఈ మార్కెటింగ్ యాక్టివిటీస్ దేనికోసం, అలాగే ఈ మార్కెటింగ్ యాక్టివిటీస్ వల్ల మార్కెటింగ్ చేస్తున్న ఏజెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఆధురి గ్రూప్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎందుకోసం అని మనం ఈరోజు ఆధురి గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సత్యనారాయణ గారు. హాయ్ వెంకటన్న. హాయ్ సార్. ఏంటి సార్ ఆధురి గ్రూప్ వీక్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే మనం కర్నూలులో చేశారు. ఈ వీక్ చూసుకుంటే కమింగ్ ట్యూస్డే రాజమండ్రిలో ఉంది. అలాగే నెక్స్ట్ వీక్ చూసుకుంటే ట్యూస్డే వరంగల్లో ఉంది. ఏంటి సార్ ఒక్కొక్క సిటీ మీరు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఏం లేదు వెంకట గారు, మాతో పాటు మరికొంతమందిని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయాలి అండ్ ఫైనాన్షియల్ వెల్త్ క్రియేట్ చేయాలని ఒక మంచి ఇంటెన్షన్ మా చైర్మన్ సార్ది. అలాగే ఏంటంటే ఆధురి గ్రూప్ వచ్చేసరికి ఏంటంటే ఫర్దర్గా ఎక్స్పాండేషన్ గ్రోత్ ఫాస్ట్గా అవుతుంది. అంటే హైదరాబాద్ ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్లయితే విజయవాడలో ప్రాజెక్ట్ వచ్చినాయి, అలాగే 3 మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. తర్వాత బ్రాంచ్ ఆఫీస్ అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది. అలాగే ఇటుపక్క వచ్చేసరికి వైజాగ్లో బ్రాంచ్ ఆఫీస్ ఆల్రెడీ ఉంది. అంటే ప్రాజెక్ట్స్ కూడా మనం సెర్చింగ్లో ఉన్నాం. ఒక 2 ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ అయింది. ఈ పర్పస్ మనకు మార్కెటింగ్ టీం అనేది మనకు యూజ్గా కావాలి. సార్ యాక్చువల్గా ఆధురి గ్రూప్ ఏంటి సార్, అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అలాగే ఈ కంపెనీలో జాయిన్ అయితే ఏజెంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆధురి గ్రూప్ ఒక మార్కెటింగ్ ఏజెంట్ సేల్స్ చేయడానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది కొంచెం చెప్తారా? 100% అండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే భయం ఉండేది, రాంగ్ కమిట్మెంట్స్ ఉంటాయి, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాపర్గా చేస్తారా లేదా, కంపెనీ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ ఉంటుందండి. బట్ ఆ డౌట్ అంతా మీరు పక్కన పెట్టండి. ఆధురి గ్రూప్ వచ్చేసరికి 2002 నుండి స్టార్ట్ అయి ఉంది అండ్ వెరీ ప్రాంప్ట్గా సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న కార్పొరేట్ సెక్టర్. ఇలాంటి మంచి సెక్టర్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఏంటంటే కమిషన్ పరంగా పక్కన పెట్టేసేసి అసోసియేట్ బెనిఫిట్స్ లైక్ ఏంటంటే అసోసియేట్కి రావాల్సిన ఏదైతే ఉందో పేఅవుట్ కానీ, తర్వాత వచ్చేసరికి ప్రాపర్ డెవలప్మెంట్స్ కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత ఆన్ టైం రిజిస్ట్రేషన్ కానీ ఇవంతా ప్రాపర్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక టీం వర్క్గా మనం చేస్తూ ఉంటాము. అండ్ 0 నుండి వచ్చిన పర్సన్ని లీడర్గా మనం కన్వర్ట్ చేసి తన యొక్క పర్సనాలిటీని కూడా డెవలప్ చేసి మంచి స్కిల్స్, తర్వాత వచ్చేసరికి ఇండివిజువల్ క్లోజింగ్ స్కిల్స్ ఇవన్నీ మనం ఇండివిజువల్గా ట్రైనింగ్స్ ఇస్తాము. ఆ ప్రయత్నంలో వేరే అన్ని చోట్ల అన్ని సెగ్మెంట్స్ అంటే లైక్ మీరు అన్నట్టుగా మహబూబ్ నగర్ కానీ, తర్వాత కర్నూలు కానీ, రాజమండ్రి కానీ ఈ లొకేషన్స్లో మనం టార్గెట్ చేయడానికి ఏంటంటే ఆ లొకేషన్స్లో కూడా మనకి బ్రాంచ్ ఆఫీస్ వస్తున్నాయి, అలాగే పేర్లల్గా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంత హెవీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మార్కెటింగ్ టీం అనేది ఎక్కువ మంది కావాలి వెంకట గారు. అందుపర్పసే మనం ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం. సార్ ఆధురి గ్రూప్లో అరౌండ్ 80,000+ మార్కెటింగ్ ఏజెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. అవును సార్. మీరు ఎలా ట్రాక్ చేస్తారు సార్ ఏజెంట్స్ని? సార్ మేము ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు సార్. టు బి హానెస్ట్లీ ఏంటంటే మీరు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఏదైతే ఉందో కస్టమర్ని తీసుకొచ్చినప్పుడు కస్టమర్కి 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా మేజర్ ఇంపార్టెంట్. అది మెయిన్ మోటో మాది. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి, ఆన్ టైం డెవలప్మెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, సరౌండింగ్ అప్రిషియేషన్ కానీ, వెంచర్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కస్టమర్ హ్యాపీగా ఉన్నాడంటే అసోసియేట్ హ్యాపీగా ఉంటాడు. ఆ అసోసియేట్ హ్యాపీగా ఉంటే ఏమైంది, రెఫరల్ వస్తూనే ఉంటుంది. ఆ సినారియోలో ఏంటంటే కస్టమర్కి వచ్చేది కస్టమర్కి ఉంటుంది అండ్ అసోసియేట్కి వచ్చే బెనిఫిట్స్ కూడా అసోసియేట్ లైక్ బొనాంజాస్ కానీ, బెనిఫిట్స్ కానీ. ఇక్కడ వచ్చేసరికి అంటే ఎడిషనల్గా క్లబ్ టీమ్ అనేది కూడా సపరేట్గా ఉంటుందండి. దాని గురించి నేను ఇక్కడ రివైజ్ చేయదలుచుకోలేదు. అది ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం రన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క బెనిఫిట్స్ అనేది రివైజ్ చేస్తాను సార్. అలాగే ఇప్పుడు మీకు ఒక ఆధురి గ్రూప్కి మొబైల్ యాప్ ఉందని విన్నా. ఎస్ సార్. ఈ మొబైల్ యాప్లో మనకి ఎవ్రీథింగ్ వెంచర్స్ ఏమున్నాయి, అలాగే అవైలబుల్ ప్లాట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి సార్ ఇందులో? 100% సార్. నేను డే 1 వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడినాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉంటాం, మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నాం. నా అసోసియేట్ వచ్చి సైట్లో ఉన్నప్పుడు ఏంటంటే సార్ ఏ ప్లాట్ ఉంది, ఏ ప్లాట్ అవైలబిలిటీ లేదా, ఈ కన్ఫ్యూజ్ అంతా లేకుండా ఏంటంటే ఒక సిస్టమేటిక్గా దాంట్లో యాప్లో ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్తో పాటు దానికి సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ కానీ, దానికి సంబంధించిన అప్రూవ్డ్ లేఅవుట్ కానీ, తర్వాత రేరా కానీ, బ్రోచర్ కానీ ఎవ్రీథింగ్, లొకేషన్ పిన్ కూడా దాంట్లోనే ఉంటుంది. సూపర్. అలా ఉంటున్నప్పుడు ఏమైందంటే మనకి కన్వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ ముందున్నా పెద్దగా ఏంటంటే సార్ ఈస్ట్ ఉందా, వెస్ట్ ఉందా అంటే
తను కాల్ చేస్తూ ఉంటాడు, నేను రిసీవ్ చేసుకుంటాను, ప్రాబ్లమే ఉండదు. బట్ కస్టమర్ ముందు మనం చేస్తే అలా చేస్తే ఏమైందంటే ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో ఈ యాప్ అనేది అందరికి ఒకలానే ఉంటుంది సార్? 100% లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకలాగా, లేదంటే కొత్తగా జాయిన్ అయిన పర్సన్కి ఒకలాగా అలా ఉంటుందా, లేదా యాప్ అనేది అందరికీ కామన్గా ఒకే యూస్ ఉంటుంది సార్? సార్ మాది సిస్టమ్తో రన్ అవుతున్న కంపెనీ. సో టాప్ నుండి చైర్మన్ సార్కైనా యాక్సెస్ అదే. అండ్ డే వన్ జాయిన్ అయిన పర్సన్ కూడా జాయిన్ అయిన అసోసియేట్ కూడా సేమే ఉంటుందండి. దీంట్లో హైట్ చేసేది ఏమి ఉండదు. సూపర్. సో ఎవరికైనా ఒకటే. బట్ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ సపరేట్గా ఉంటుందండి. సో ఏ పోర్టల్లో ఉంటే ఆ పోర్టల్లో లాగిన్ అయితే మీకు దాంట్లో అవైలబిలిటీ, తర్వాత వెంచర్ లొకేషను, దాని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ కనిపిస్తాయి. అట్లాగే అసోసియేట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఆ ప్లాట్ ఎవరి పేరు మీద బ్లాక్ అయింది, కస్టమర్ నేము, ఎంత డిస్కౌంట్ పార్ట్ ఇచ్చాము, ఆ డిస్కౌంట్ పార్ట్ పోగా ఎంత కమిషన్ ఎలిజిబిలిటీ ఉన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది చాలా యూస్ఫుల్ అండి. ఆ విషయం వచ్చేసరికి చైర్మన్ సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సగం ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే అక్కడ ఎలిమినేట్ అయిపోయింది ఈ ట్రాకింగ్ వల్ల. ఏమంటే సేల్ ఇచ్చిన తర్వాత సార్ నాకు ఎంత వస్తుంది, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఈ పంచాయతీ అంతా అక్కడ సాల్వ్ అయిపోయింది. కమిషన్ కూడా యాప్ జనరేటెడ్ అయితే అవునండి, సిస్టమేటిక్. Yes, sir. ఇంకా మధ్యలో సీనియర్ ఇంటర్ఫియర్ అయ్యి తగ్గించడానికి అట్లా ఏం లేదు. అసలు యాజ్ పర్ వాళ్ళకి రిటైల్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఆటోమేటిక్గా త్రూ యాప్ ద్వారా 100% మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే బుకింగ్ అయిన తర్వాత మీకు 1 వీక్లో అది పేమెంట్ అయిన తర్వాత డిస్కౌంట్ పార్ట్ కనిపిస్తుంది. డిస్కౌంట్ పార్ట్ పోగా ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. ఇన్కేస్ ఏమన్నా మీకు ఎర్రర్ అనిపిస్తుందంటే ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి జనరేట్ అయిన తర్వాత మనం దాన్ని హోల్డ్ చేసేది ఉండదు, హైడ్ చేసేది ఉండదు. వితిన్ 3 to 4 వర్కింగ్ డేస్ ఆర్ 3 to 1 వీక్లో పేఅవుట్ కూడా డైరెక్ట్గా విత్ అఫీషియల్గా టీడీఎస్ కట్ అయ్యి త్రూ బ్యాంక్ క్రెడిట్ అవుతుందండి. బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. సార్ ఇప్పుడు మార్కెటింగ్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ చాలామంది ఏంటంటే నా వల్ల కాదు, నేను చేయలేను, లేదంటే రియల్ ఎస్టేట్ నా వల్ల అవుతుందా అని కొంతమంది క్యాలిబర్ ఉన్న మార్కెటింగ్ అసోసియేట్స్ కూడా ముందడికి వేయరు. సో అలాంటి పర్సన్స్ ఎవరైతే లేదా జాబ్ చేస్తా శాలరీ సరిపోక పార్ట్ టైం ఇన్కమ్ కోసం ఆధురి గ్రూప్లో జాయిన్ అవుతే మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? 100% అండి. మనం వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఆ ఫియర్ వచ్చేసరికి అందరికీ ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేశాను. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఆర్గనైజేషను, మంచి ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్. అలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసేసి మీ కమిట్మెంటు, మీ డ్రీమ్స్ కనుక మా ముందు పెడితే మేము ఎలా వర్క్ చేయాలి అనేది ట్రైనింగ్ ఉంటాయి, ఇండివిజువల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క పర్సన్ని మనం టేక్ కేర్ చేస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, లైక్ కస్టమర్ అపాయింట్మెంట్ దగ్గర ల్యాగ్ అవుతున్నాడా, లేకపోతే డెమో దగ్గర ల్యాగ్ అవుతున్నాడా, లేదా సైట్ విజిట్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది ఇండివిజువల్గా ట్రాకింగ్ ఉంటుంది. ఆ ఇండివిజువల్ ట్రాకింగ్ రిలవెంటెడ్గా ఒక్కొక్క సపరేట్గా మనకి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం మనం ఆఫీస్లో. ఇన్హౌస్ ఆఫీసర్స్ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్గా ఏంటంటే శ్రీపాదరామ్ గారు కానీ, కశ్యప్ కానీ, తర్వాత ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారితో లీడర్షిప్ రిలేటెడ్గా మనకి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. ఇవి ఎవ్రీ మంత్ ఉంటాయి సార్? 100% ట్రైనింగ్స్ అన్నవి 100% ఉంటాయి, ఎవ్రీ మంత్ ఉంటాయి. సో మీరు ఇచ్చి భరోసా ఎవరన్నా మార్కెటింగ్ ఆధురి గ్రూప్లో జాయిన్ అయ్యి దట్టు సత్యనారాయణ గారి టీం, వారియర్స్ టీంలో జాయిన్ అయితే మంత్లీ ఒక 1 lakh ఎర్న్ చేసుకోవచ్చు అన్న భరోసా మీరు ఇవ్వగలరా? సరే వెంకట గారు, 1 lakh అనేది మినిమం సార్. బేసిక్ అంటారా, స్టార్టింగ్ అంటారా? అసలు అది 1 lakh అంటే కళ్ళు మూసుకొని వస్తుంది సార్. నా టార్గెట్ వచ్చేసరికి మినిమం టు మినిమం 5 lakh ప్రతి అసోసియేట్ ఎర్న్ చేయాలి. ఓకే.